నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని ఇరకాలమ్మ పరమేశ్వరి దేవాలయం ఉత్సవాలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆపారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ప్రసాద్ గారిని కూడా నేను తప్పుపట్టను, ఎందుకంటే వాళ్ళంతా అధికారులు. ఏదైతే ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరిద్దరే దీన్ని బాధ్యత. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, జాతర జరపాలని భావించింది, జాతర జరపమని ఆదేశించింది నేను కాదు, ఆధ్యాత్మిక గురువు గరికపాటి నరసింహరావు గారు. ఆనాడు కార్తీక దీపోత్సవం, ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మరి ఆ రోజు రాని అడ్డంకులు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన సాగించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ, ఒకవేళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి నిర్వహించకూడదు అనుకుంటే దానికి కూడా నేను సిద్ధం. మీరే నిర్వహించమని పిలుపునిచ్చా. అది లేకుండా ఇది లేకుండా ఈ యొక్క జాతరను అడ్డుకోవటం అత్యంత బాధాకరం, అత్యంత విచారకరం. ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతూ ఉన్నాను. ఈరోజు నేను నా కుటుంబ సభ్యులతో, మహిళా భక్తులతో, పురుష భక్తులతో దేనికి ఇచ్చేసానంటే, ఆ అమ్మవారిని, అమ్మా జాతర అంగరంగ వైభవంగా జరిపించాలని, రాష్ట్రంలోనే పేరెన్ని గల జాతరగా నిర్వహించాలని, గతంలో గణేష్ ఘాట్లో ఆ యొక్క నిమజ్జన ఉత్సవాలు, ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో నవరాత్రి ఉత్సవాలు, అష్టాదశ శక్తిపీఠ వాళ్ళ ఉత్సవాలు, ఏదైతే బారాషాహి దర్గాలో ఆ యొక్క రొట్టెల పండుగ, ఏదైతే క్రిస్మస్ సంబరాలు, ఇవన్నీ కూడా కార్తీక దీపోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించామో అంతే అంగరంగ వైభవంగా దయచేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క జాతరని మీరే నిర్వహించండి, లేదా ఇంకెవరి చేతనైనా నిర్వహించండి. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. సాధారణ భక్తుల క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకుంటాం, లేదా జాతరలో ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఓ వాలంటీర్గా పనిచేసేదానికి కూడా, అమ్మవారి సేవకుడిగా పనిచేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. కానీ దయచేసి నా మీద కోపంతో ఈ యొక్క జాతరని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు జాతరను అడ్డుకోలేదంటే నేను అమ్మవారి గుడిలో చేరి చెప్తున్నా అడ్డుకున్నారు అని. దానికి సాక్ష్యాలు కూడా చూపించా. నిన్న సాయంకాలం 7 గంటల దాకా ఈవో అన్ని ఏర్పాట్లు చేసి 7 గంటల తర్వాత రాత్రి 10 గంటలకి ఆ యొక్క వాట్సాప్ ఫోటో, ఆ యొక్క వాట్సాప్లన్నీ కూడా ఆ యొక్క లేఖ పెట్టింది. మీకు అందరికి కూడా తెలుసు. ఇది మీ ప్రోద్బలంతో జరిగింది కాదా అని చెప్పి ఎందుకు ఇంత ఒత్తిడి చేశారనుకుంటున్నాను. పాపం మూగచాటింపు వేసేదానికి వచ్చినటువంటి వ్యక్తి, పక్కన వెళ్తారు, మూగచాటింపు వేసేదానికి వచ్చినటువంటి వ్యక్తి సేనయ్య మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏమిటి పనులు? ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? నా మీద కోపంతో జాతరను అడ్డుకోవటం అది మీకు మంచిది కాదు, నెల్లూరు గ్రామానికి మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకుని అర్చకులతో, పురోహితులతో మాట్లాడి మరో తేదీలు ఏర్పాటు చేసుకుని, అంటే జ్యేష్ఠ మాసం కదమ్మా, జ్యేష్ఠ మాసంలో ఇది ఏదైతే అనుకున్నది చైత్రమాసం, చైత్రమాసం